హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో టీఎస్ మైనార్టీ మిషన్ లోన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దానికోసం ముందుగా ఎలా అప్లికేషన్ నేను చూపెడతాను. ముందుగా మనం గూగుల్ కానీ క్రోమ్ ఓపెన్ చేసుకున్న తర్వాత TSOBBMS అని టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇందిరమ్మ మహిళా శక్తి తెలంగాణ మైనార్టీ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అనేది మనకు రావడం జరుగుతుంది. మిషన్ కోసం అప్లికేషన్ ఫామ్ అన్నట్టు. ఇందులో అప్లికేట్ దగ్గర ఆధార్లో ఎలా ఉందో ఆ అప్లికేట్ నేము సేమ్ అదే విధంగా ఎంటర్ చేసుకోవాలి. నేను ప్రజెంట్ అయితే ఏదో ఒక పేరు ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. వాళ్ళ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా అయితే ఇక్కడ మనకు రేషన్ కార్డ్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది. మనము రాంగ్ ఆధార్ నెంబర్ కొట్టినాం కాబట్టి ఏదో ఒకటి మనకు రేషన్ కార్డ్ నెంబర్ అయితే రావడం లేదు. ఇక్కడ అర్బన్ అయితే అర్బన్ ఎంచుకోవాలి, రూరల్ అయితే రూరల్ ఎంచుకోవాలి. ఫాదర్ నేమ్ దగ్గర ఆధార్ కార్డులో ఎట్లుందో సేమ్ అదే విధంగా ఎంటర్ చేయాలి. ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఉంటే ఎంటర్ చేయండి, లేకపోతే లేదు. నేను ప్రజెంట్ అయితే ఒక నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్ ఇస్తే ఆటోమేటిక్గా వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇన్కమ్ ఎంత అనేది ఇందులో రావడం జరుగుతుంది. చూసిరా వాళ్ళ పేరు కానీ వాళ్ళ అమౌంట్ ఎంత అనేది రావడం జరుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకోవాలి. సేమ్ మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ ఎంటర్ చేసుకోవాలి. కేటగిరీ ఏమన్నా వాళ్ళకు ఆపరేషన్ కానీ లేకపోతే మన అది హ్యాండిక్యాప్డ్ కానీ ఏమన్నా ఉంటే ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేసుకోవాలి. ఓన్లీ ఇందులో ముస్లిం ఇది మైనార్టీకి సంబంధించింది కాబట్టి ఓన్లీ ముస్లిం మాత్రమే ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ టైలరింగ్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అని ఉంది. ఏమైనా గవర్నమెంట్ నుంచి ఏమైనా సర్టిఫికేట్ ఉంటే లేదా TGMF దాని ద్వారా ఏమైనా సర్టిఫికేట్ ఉంటే ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్ దగ్గర డిస్ట్రిక్ట్ ఎంటర్ చేయాలి. డిస్ట్రిక్ట్ దగ్గర డిస్ట్రిక్ట్ ఎంట్రీ చేసుకోవాలి. నేను ప్రజెంట్ అయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇచ్చిన. మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ, గ్రామం అయితే గ్రామం ఎంట్రీ చేయాలి. మున్సిపాలిటీ కింద ఉంది కాబట్టి ఇది వార్డు వైజ్ రావడం జరుగుతుంది. ఇక్కడ పిన్ కోడ్ ఎంట్రీ చేయాలి. పిన్ కోడ్ ఎంట్రీ చేసుకున్న తర్వాత ఇక్కడ డోర్ నెంబర్ ఎంట్రీ చేసుకున్న తర్వాత మళ్ళీ కింద అడ్రస్ పూర్తి అడ్రస్ తెలుపమంటుంది. పూర్తి అడ్రస్ కూడా ఎంట్రీ చేసుకోవాలి. ఎంట్రీ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫోటో అనేది చూడండి, అప్లికేషన్ ఫోటో ఎంట్రీ చేసుకోవాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఎంట్రీ ఇందులో అప్లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫోటో అయితే అప్లోడ్ చేసుకోవాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఫోటో అప్లోడ్ చేయాలి. తర్వాత ట్రైనింగ్ సర్టిఫికేట్ ఏమైనా ఉంటే ఎంట్రీ చేసుకోవాలి. ఇలా ఎంటర్ చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.